హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. నేను మీ సంగీత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చేయడానికి నాకు ఐడియా ఇచ్చిన రాగిణి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, గర్భవతులు కర్బూజా మస్క్ మెలన్ తినవచ్చా, తింటే కడుపులోని శిశువుకు ఎలాంటి లాభాలు ఉంటాయి, కర్బూజాను ఎలా తినకూడదో కూడా ఈరోజు మనం చూసుకుందాం. వేసవి కాలంలో చాలా ఈజీగా అందరికీ దొరికే పండ్లలో కర్బూజా కూడా ఉంది. ఇది హై వాటర్ కంటెంట్ కలిగిన పండు అని చెప్పాలి. ఈ వేసవి కాలంలో వేడిమికి వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఒకే పరిష్కారం అని కూడా చెప్పచ్చు. అలానే గర్భవతులకు కూడా మస్క్ మెలన్ కర్బూజా అనేది చాలా సేఫెస్ట్ ఫ్రూట్ అని చెప్పాలి. ఎంత సేఫ్ అయినా మితిగానే తీసుకోవాలి. కర్బూజా అనేది లో క్యాలరీస్ మరియు హై న్యూట్రియంట్స్ కలిగిన పండు. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే విటమిన్ ఏ, B1, C, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ కోయాగులెంట్స్ ఉన్నాయి. ఇన్ని పోషణలు కలిగి ఉన్నాయి అంటే ఇది మీ శిశువుకు ఎంత ఆరోగ్యకరమైన పండు మీరే గుర్తించాలి. మొదటిగా చూస్తే ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది రాకుండా కాపాడుతుంది. చాలామంది గర్భవతులకు మొదటి ట్రైమిస్టర్లో వారి యొక్క బేబీల్లో మెదడు మరియు వెన్నెముక సమస్యలు అనేవి ఏర్పడతాయి. మీరు కనుక కర్బూజా తిన్నారు అంటే ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వలన మీకు మీ శిశువుకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేవి రాకుండా ఇది కాపాడుతుంది. అంతేకాదు ఇందులో ఉన్నాయి యాంటీ కోయాగులెంట్స్. ఇది బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా కాపాడుతుంది. చాలామంది గర్భవతులకు కాంప్లికేషన్స్ రావడానికి ముఖ్యమైన కారణం బ్లడ్ క్లాట్స్. ఇవి రాకుండా ఉండాలి అంటే మీరు కర్బూజాను తప్పకుండా తినాలి. ఇందులో విటమిన్ సి ఉండడం వలన ఇది మీ కడుపులోని శిశువుకు మరియు మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు ఇది మన యొక్క జీర్ణ వ్యవస్థను కూడా పెంపొందిస్తుంది. చాలామంది గర్భవతులకు రెండవ ట్రైమిస్టర్లో వచ్చే గ్యాస్, అసిడిటీ, హీట్ బర్న్ లాంటివి తొలగించాలి అంటే మీరు తప్పకుండా కర్బూజాను మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఐరన్, విటమిన్ సి ఉండడం వలన ఇది గర్భవతులకు వచ్చే అనీమియా సమస్యను తొలగించడంతో పాటు శిశువుకు కూడా మంచి రక్త సరఫరాను అందిస్తుంది. చాలా మంది గర్భవతులకు రాత్రుల్లో కాళ్ళ తిమ్ముర్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది సాధారణ సమస్యనే, కానీ దీనికి కారణం మాత్రం పొటాషియం డెఫిషియన్సీ. మన శరీరంలో పొటాషియం తక్కువగా ఉండడం వలననే ఇలా కాళ్ళ తిమ్ముర్లు అనేవి ఏర్పడతాయి. మీరు కనుక కర్బూజా తిన్నారు అంటే ఇలాంటి కాళ్ళ తిమ్ముర్లు మరియు ఎడిమా రాకుండా కాపాడచ్చు. దీనితో పాటు ఇందులో ఉండే విటమిన్ ఏ వలన మీ కడుపులోని శిశువుకు మొదటి ట్రైమిస్టర్లో నుండే ఇది మంచి కంటి చూపును దయచేయడంతో పాటు కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మీ శిశువును కాపాడుతుంది. ఇంకా ఇందులో ఉంది కాల్షియం, కాబట్టి మీ శిశువు యొక్క బోన్ డెవలప్మెంట్కి ఇది చాలా సహాయపడుతుంది. దీనితో పాటు ఇది ఒక లో క్యాలరీ కలిగిన ఫ్రూట్ కాబట్టి గర్భవతులు ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కర్బూజాని తినాల్సిందే. తల్లికి హై బీపీ కలగకుండా బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మీరు తప్పకుండా మస్క్ మెలన్ అంటే కర్బూజాని తినాల్సిందే. గర్భవతులు 9 మాసాల్లో పడే సమస్యల్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? కాన్స్టిపేషన్, మలబద్ధకం. మీరు కనుక కర్బూజా తిన్నారు అంటే ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వలన మీకు మలబద్ధకం సమస్య అనేది రానే రాదు. చివరిగా చూస్తే ఇది ఒక ఎనర్జీ గివింగ్ ఫ్రూట్. ఇందులో ఉంది హై క్యాలరీ, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్. వేసవి కాలంలో చాలా అలసిపోయే గర్భవతులు మీరు మస్క్ మెలన్ తిన్నారు అంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు కర్బూజా పండుని ఎలా తినకూడదో కూడా చూసుకుందాం. కర్బూజాను పాలతో కలిపి తీసుకోవడం కానీ లేదా కర్బూజా తిన్న తర్వాత పాలు త్రాగడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇది మన శరీరంలోని పాలను గడ్డకట్టేలా చేసి అజీర్తిని కలుగజేస్తుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కర్బూజాను తొక్క తీసేసి అంటే చర్మం లేకుండానే తినాలి. కర్బూజా యొక్క స్కిన్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క స్కిన్లో ఉన్నాయి లిస్టీరియా అనే బ్యాక్టీరియా. ఇది గర్భవతులకు చాలా అంటే చాలా హానికరం అండి. అందుకే చాలామంది డాక్టర్లు కర్బూజాను ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయమని చెప్తారు. కానీ స్కిన్ లేకుండా బాగా శుభ్రపరిచిన కర్బూజాను తినడం వలన ఎలాంటి అపాయము ఉండదు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, గర్భవతులు కర్బూజా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎలా తినకూడదో కూడా గమనించారు కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.